మధ్యప్రదేశ్ లో భయంకరమైన సంఘటన. డాక్టర్ ఇచ్చిన దగ్గు సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోని చిన్వార్ జిల్లాలోని డాక్టర్ ప్రవీణ్ సోని అనే పిల్లల వైద్యుడు వచ్చిన పిల్లలందరికీ కూడా కోల్ట్రోఫిన్ అనే దగ్గు సిరప్ ఇచ్చేవాడంట. ఆ సిరప్ వల్ల దాదాపు 14 మందికి పైగా పిల్లలు మరణించారు. ఎందుకు ఈ సిరప్ తీసుకోవడం వల్ల పిల్లలు చనిపోతున్నారని ల్యాబ్ టెస్ట్ చేయగా అందులో డేంజరస్ డైథిలిన్ గ్లైకోల్ అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పిల్లల్లో వాడటం వల్ల పిల్లల యొక్క మూత్రాశయం ఆగిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయి మరణించే అవకాశం ఉంది. ఆ సిరప్ రాసిచ్చినటువంటి వైద్యున్ని మరియు ఆ సిరప్ తయారు చేసినటువంటి శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పైన కేసు నమోదైంది. మధ్యప్రదేశ్, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కోల్డ్ డ్రిఫ్ అనే దగ్గు సిరప్ ని బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, 2 సంవత్సరాల లోపున్న పిల్లలకి దగ్గు సిరప్ వాడకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీకు కావాల్సిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో వల్ల ఒక్కరికి ఉపయోగపడినా మేము సంతోషిస్తాం. మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీరు కేవలం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.